బ్రేకింగ్ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసులో నేడు మరో కీలక పరిణామం చోటు చేసుకొనుంది. రీపోస్ట్ మార్టం నిమిత్తం గతంలో సిబిఐ అధికారులు సేకరించిన ఆయేషా అస్థికలను నేడు తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. విజయవాడ సిబిఐ కోర్టు ఉత్తర్వుల మేరకు తెనాలిలోని చెంచుపేట కబరస్థాన్లో మధ్యాహ్నం 1 గంటలోపు మతపరమైన ఆధారాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తెనాలిలో హైటెన్షన్ నెలకొంది. బాధితులకు మద్దతుగా వివిధ విద్యార్థి, మహిళా సంఘాలు చలో తెనాలికి పిలుపునిచ్చాయి. అటు తల్లిదండ్రులు శంషాద్ బేగం, ఇక్బాల్ బాషా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దర్యాప్తు సంస్థలు విఫలమయ్యాయని, సాక్ష్యాలు తారుమారు చేసిన వారిపై చర్యలు లేవని వారు వాపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కేసులో జోక్యం చేసుకొని హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. న్యాయం జరగని ఈ పోరాటంలో కనీసం తన కుమార్తె పేరుతో ఒక ట్రస్టు ఏర్పాటు చేసి డిసెంబర్ 27ను సంస్మరణ దినంగా ప్రకటించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.